హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. భారతదేశానికి స్వాతంత్రం రాకమునిపే 1942వ సంవత్సరంలోనే బాబాయ్ హోటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. బాబాయ్ గారి అసలు పేరేంటో తెలుసా మీకు? పాతూరి సాంబమూర్తి గారు. వచ్చిన వారికి ప్రేమతో ఆప్యాయతతో ఆయన ఇచ్చే ప్రతి టిఫిన్లోనూ వెన్నతో ఇవ్వటం ఆయన ప్రత్యేకత. ఆయన పెట్టే విధానం చూసి అందరూ ఆయన్ని బాబాయ్ అని ఆప్యాయంగా పిలిచేవారు. అప్పటి నుంచి బాబాయ్ హోటల్గా పిలువబడుతుంది. బాబాయ్ హోటల్లో ఫేమస్ టిఫిన్ అంటే ఇడ్లీ అండి. ఆ ఇడ్లీని వెన్నతో ఇవ్వడం వీళ్ళ స్పెషాలిటీ. ఇవే కాక అల్లం తరుగుతో చేసిన నేతి పెసరట్టు, దోశ, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఇక్కడ ఫేమస్ అండి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో పాటు వీరిచ్చే కారప్పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారప్పొడి బాబాయ్ హోటల్ ఓన్ రెసిపీ. గాంధీనగర్ చుట్టుపక్కల ఎన్ని హోటల్స్ ఉన్నా బాబాయ్ హోటల్ ప్రత్యేకతే వేరండి. అలనాటి తారలు ANR, NTR, అలనాటి దర్శకులు విశ్వనాథ్ గారు, దాసరి గారు, జంజాల గారు, రచయితలు పరుచూరి బ్రదర్స్, మెగాస్టార్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, శ్రీదేవి గారు, ఇలా ఎంతోమంది మన్ననలు అనుకుంది బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇడ్లీలు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇడ్లీలు ఎలా తయారు చేస్తున్నారో మీరే చూడండి. మినప్పిండి ఎక్కువగా ఉండి రవ్వ తక్కువగా వాడడం వీరి ప్రత్యేకత. వీళ్ళు వాడే రవ్వ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ రవ్వను వాడతారు. రవ్వని 4-5 సార్లు కడుగుతారు. చూస్తున్నారా మినపగుళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో? ముందుగా మినపగుళ్ళని 4-5 గంటల పాటు నానబెట్టి ఇలా మినపగుళ్ళు కొద్దిగా విచ్చుకునే వరకు ఉంచుతారు. అలాగే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకొని 4-5 సార్లు బాగా కడిగి పిండి కాసేపు ఆరబెడతారు. నానిన ఆ మినపగుళ్ళని రుబ్బేటప్పుడు కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ బాగా పఫీగా వచ్చే విధంగా రుబ్బడం జరుగుతుంది. పఫీగా వచ్చిన ఆ మినపపిండిలో ఇడ్లీ పిండిని వేసి బాగా కలుపుతారు. ఫర్మెంటేషన్ అయిన ఇడ్లీ పిండితో ఈ విధంగా ఇడ్లీలు వేసుకుంటారు. చూస్తున్నారా ఇడ్లీలు ఎంత పెద్ద సైజులో వేస్తున్నారో? ఈ విధంగా ఆవిరి మీద ఉడకబెడతారు. రెడీ అయిన ఆ వేడివేడి ఇడ్లీలో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, వెన్న, కారపొడి, నెయ్యితో తింటుంటే ఉంటుందండి. మళ్ళీ బాబాయ్ హోటల్కి రావాలనిపిస్తుంది. బాబాయ్ హోటల్ రుచులు ఆస్వాదించిన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు 1977లో బాబాయ్ హోటల్కి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఒకప్పుడు బాబాయ్ గారు విఐపీల కోసం ఒక రూమ్ను కూడా ఏర్పాటు చేసేవారట. డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు విజయవాడ వచ్చినప్పుడు బాబాయ్ హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకోకుండా ఉండరట. మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబాయ్ హోటల్ని విజిట్ చేయండి. దాంతోపాటు వెన్న ఇడ్లీని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్తో మేము మరిన్ని వీడియోలు చేయడానికి బూస్టింగ్లా ఉపయోగపడతాయి. Signing out, me Amar for Sanju's Food and Travel channel.